అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ మరింత తీవ్రమైంది. ట్రంప్ విధించిన సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. యుఎస్ఏ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై కొత్త సుంకాలు విధించింది. బొగ్గు, ఎల్ఎన్జీ గ్యాస్పై 15% పన్ను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్లు, కార్లపై 10% సుంకాల వసూలుకు సిద్ధమైంది. అంతేకాదు అమెరికాకు చెందిన ఇల్యూమినా ఇంక్, పీవీహెచ్ గ్రూప్లను విశ్వసనీయత లేని సంస్థల జాబితాలోకి చేర్చింది. దీంతో పాటు యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలతో గూగుల్ పేపై విచారణకు ఆదేశించింది. ఇక ఫిబ్రవరి 10 నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని చైనా వెల్లడించింది. అయితే దిగుమతులపై సుంకాలను పెంచడంతో పాటు ఎగుమతులపై కూడా నియంత్రణ చర్యలు చేపట్టింది. డ్రాగన్ కంట్రీ టంగ్స్టన్, టెల్యూరియం, బిస్మత్, లుథేనియం, మాల్బినియం, ఇండియం ఎగుమతులను కుదించనున్నట్లు పేర్కొంది. అయితే అమెరికా చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం భారత్కు లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస పరిణామాలు ఇండియన్ ఎక్స్పోర్ట్కు కాసుల వర్షం కురిపిస్తాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. చైనా ఉత్పత్తులకు ధీటుగా, నాణ్యతగా వస్తు తయారీపై దృష్టి పెడితే భారత్కు అనుకూలంగా మారుతాయని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ టారిఫ్లతో అమెరికా మార్కెట్లోకి వచ్చే చైనా ఉత్పత్తుల ధరలకు రెక్కలు రానున్నాయి. అదే జరిగితే ప్రత్యామ్నాయంగా అమెరికన్లు ఇతర దేశాల వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఇది భారత ఎగుమతిదారులకు ప్రయోజనాలను చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ తెలిపాయి. అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వాటిలో ఎలక్ట్రిక్ పరికరాలు, వాటి విడిభాగాలు, ఆటో కాంపోనెంట్స్, అసెంబుల్ మొబైల్స్, మందులు, కెమికల్స్, దుస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చైనాపై ట్రంప్ టారిఫ్ల నిర్ణయాలతో ఆయా భారతీయ రంగాలకు ఎక్కువగా లబ్ధి చేకూరనుందని అంచనాలున్నాయి.